రామ దర్శనాన్ని నిలుపుదల చేయడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏహ్యమైన చర్య. ఏ ఆధారంతో ఏ ఆలోచనతో భారతీయ జనతా పార్టీని ఈ కార్యక్రమంలో నిరోధించడానికి ప్రయత్నం చేస్తున్నారో ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. తెలుగుదేశానికి అవకాశం ఇచ్చి, విజయసాయి రెడ్డి గారికి అవకాశం ఇచ్చి ఒక్క భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల్ని, నాయకత్వాన్ని ఎందుకు నిలుపుదల చేస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో, అటు అంతర్వేదిలో కానీ, పిఠాపురంలో కానీ, రామతీర్థలో కానీ అనేక కార్యక్రమాలు హిందూ దేవాలయ యొక్క ధ్వంసం జరుగుతూ ఉంటే ప్రభుత్వం నిర్లప్త వైఖరితో ఎక్కడ ఒక్క ముద్దాయిని కూడా అరెస్ట్ చేయకుండా సందర్శనకు వెళ్ళేటువంటి మమ్మల్ని వేల మందిని అరెస్ట్ చేయడం ప్రభుత్వం యొక్క దమనకాండగా మేము భావిస్తున్నాం. ఈ యొక్క అంశాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా రాబోయేటువంటి రోజుల్లో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఒక రథయాత్రను కూడా ఈ అంశం మీద రాష్ట్రంలో ఎక్కడైతే దేవాలయాలకు నష్టం జరిగిందో, శ్రీశైలంలో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అన్య మతస్థులకి అక్కడ స్థానం కల్పించడం, వాళ్ళ యొక్క ఆధీనంలో శ్రీశైలం యొక్క ఆలయాన్ని నడిపించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, దేవుడి యొక్క ఆలయాల్లో ఓట్ల రాజకీయాన్ని రాబోయేటువంటి రోజుల్లో ప్రజానీకానికి తెలియజేయాలని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. రామతీర్థ యాత్ర బీజేపీ ఇప్పుడు వరకు కూడా 2 సార్లు ప్రయత్నించినప్పటికీ పోలీసులు కనుగొన్నారు. దీంతో భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈ రామతీర్థ యాత్రను ఇప్పటితో విరమించుకున్నట్లు అనుకోవచ్చు. 10వ తారీఖున రాష్ట్రంలో పెద్దలందరూ కూడా తిరుపతిలో కలుస్తున్నాం. మేము ఆల్రెడీ నిన్న కలెక్టరేట్స్ ముందు ధర్నా చేశాం. మొన్న అరెస్ట్ చేసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఈరోజు మరలా ప్రయత్నం చేశాం. ఇది కంటిన్యూస్గా రాముణ్ణి దర్శించే వరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గతంలో పార్టీలకి రాముణ్ణి దర్శించడానికి, రామతీర్థం దర్శించడానికి అవకాశం కల్పించారో బేషరతుగా ఆ విధంగా భారతీయ జనతా పార్టీ కూడా కల్పించే వరకు ఈ ఉద్యమాన్ని మేము కొనసాగిస్తాం. సార్, హైకమాండ్ దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? అమిత్ షా గారు దీనిపైన ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ముందుకు తీసుకెళ్లే అవకాశం? మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. చెప్పవలసిన సందర్భంలో ఎవరికి చెప్పాలో వారికి చెప్తాం. అంటే తిరుపతి ఉప ఎన్నికలు టార్గెట్గా చేసుకొని కేవలం ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతుందని వైసీపీ ఆరోపణలు చేస్తుంది. చంద్రబాబు నాయుడు, జగన్, ఆయన విజయసాయి రెడ్డి వాళ్ళు దానికోసమే వెళ్ళారా? వాళ్ళు దానికోసమే వెళ్ళారా అంటున్నా. దేనికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు, విజయసాయి రెడ్డి? వాళ్ళు ఎలక్షన్ కోసం వెళ్ళారా? వాళ్ళు ఎలక్షన్ కోసం వెళ్ళి ఉండొచ్చు. మేము మాత్రం దానికోసం వెళ్ళడం లేదు. మేము రాజకీయాల కోసం వెళ్ళడం లేదు. రామ మందిరం ఆలోచన, అయోధ్యలో రామ మందిరం గురించైనా, రామతీర్థలో రాముడి గురించైనా రాజకీయాలకు అతీతమైనటువంటి ఆలోచనగా భారతీయ జనతా పార్టీ చూస్తుంది. ఒక స్వాభిమానానికి నిదర్శనగా రాముడి యొక్క మందిరాన్ని మేము స్వీకరిస్తాం. సార్, వైసీపీ వర్గాలు అన్నాయి కేవలం బీజేపీ ఉనికిని చాటుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలకు బీజేపీ ప్రేరేపిస్తుందని చెప్తున్నారు. మా ఉనికి ఏంటో ఈ ముఖ్యమంత్రి గారు దఫదఫాలుగా ఢిల్లీ వెళ్తున్నాడు, ప్రధానమంత్రిని కలుస్తున్నారు, హోంమంత్రిని కలుస్తున్నాడు. వాళ్ళిద్దరిని అడగమన్నాడు బీజేపీ ఉనికి ఏంటండి అని ఆయన అడిగితే వాళ్ళు చెప్తారు సమాధానం. ఇక్కడ పనికిమాల వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. ఆడ ముఖ్యమంత్రిని అడగమంటున్నారు
ఢిల్లీ వెళ్ళినప్పుడు మా ఉనికి ఏంటంటే వాళ్ళు సమాధానం చెప్తారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు రెండవసారి ఈరోజు సందర్శనానికి వెళ్తున్నామని నిన్న వీర్రాజు గారు పత్రికాముఖంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసిన సీనియర్ పోలీస్ అధికారులతో డీజీపీ గారితో సహా అందరితో మాట్లాడినా మిమ్మల్ని అనుమతిస్తామని చెప్పి ఈరోజు ఉదయం మరొకసారి మరి దర్శనానికి వెళ్ళనీయకుండా అడ్డుకోవటమే కాకుండా మమ్మల్ని అందరినీ డిటైన్ చేయటం, కొంతమందిని అరెస్ట్ చేయటం, అనేక మంది మా నాయకులు ఈ ఘర్షణలో వారికి దెబ్బలు తగలటం, కొంతమంది స్పృహ తప్పిపోవటం, ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పి బీజేపీని అణచివేయాలని చేసినటువంటి ఒక ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. దీన్ని మేము తీవ్రంగా ఘర్షిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేసే ఈ దమనకాండను ఖచ్చితంగా మా కేంద్ర ప్రభుత్వ దృష్టికి, కేంద్ర పార్టీ దృష్టికి తీసుకువెళ్తున్నాం. కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా గారితో ఈ విషయంపై ప్రస్తావించి గత 20 నెలల్లో జరిగినటువంటి అఘాయిత్యాల గురించి, దేవాలయాలపై జరిగిన దాడుల గురించి చెప్పడం, ఈరోజు ఉదయమే నేను వారితో చెప్పడం జరిగింది. సమయం తీసుకోవడానికి వారిని సమయం కూడా అడిగాము. త్వరలోనే ఒక డీటెయిల్డ్ డిస్కషన్ కానీ రిప్రజెంటేషన్ ద్వారా కానీ వారికి తెలియజేస్తాం. అలాగే మా జాతీయ నాయకత్వానికి, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారికి, అలాగే బిఎల్ సంతోష్ గారికి, ఇతర జాతీయ నాయకత్వానికి కూడా ఈ వివరాలన్నీ తెలియజేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి హిందూ వ్యతిరేక విధానాలని వారు ఏ రకంగా పరోక్షంగానైనా సమర్థిస్తోంది, ఏ రకంగా మరి వైసీపీ టీడీపీలకు అనుమతి ఇచ్చి మరి హిందూ వ్యతిరేక పార్టీలకు మీరు రామతీర్థానికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చి వారికి అసలు మరి దేవుళ్ళ పట్ల, గుడ్ల పట్ల, హిందుత్వం పట్ల నమ్మకం ఉన్నట్లుగా ఎక్కడా దాఖలాలు లేవు. మరి వారికి అనుమతి ఇచ్చి అంటే కౌరవుల్లాగా మరి స్వభావం ఉన్న వాళ్ళని అలో చేయాలి. బీజేపీ అంటే పాండవుల్లాగా ఉన్నారని చెప్పి మమ్మల్ని ఏదన్నా దూరం పెట్టాలని నిర్ణయించుకున్నారా? మరి మీరు కావాలని చెప్పి అయోధ్యలో ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వెళ్ళనీయకుండా రామభక్తుల్ని ఆపారో అప్పుడు కూడా ఆపలేకపోయారు. అనేక మంది మా నాయకులు వీర్రాజు గారితో సహా అప్పుడు అయోధ్య కూడా వెళ్ళాం. సో కాబట్టి ఈరోజు ఆ పరిస్థితులు ఇక్కడ ఉత్పన్నమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వమే చేజేత చేసుకుంటోంది. ఇక్కడ ఖచ్చితంగా కొద్ది రోజుల రేపు 10వ తారీఖు వీర్రాజు గారు చెప్పినట్టుగా, అధ్యక్షులు వారు చెప్పినట్టుగా కార్యాచరణని, పూర్తి డీటెయిల్డ్ కార్యాచరణని రూపొందించడం జరుగుతుంది. ఈ లోపల రాష్ట్ర ప్రభుత్వానికి ఒక దాదాపుగా వారం రోజుల పాటు వెసులుబాటు దొరికింది. ఈ వారం రోజుల్లో మీరు ఎన్ని అరెస్టులు చేస్తారో, ఎక్కడెక్కడ మీరు చెప్పే కుట్ర, ఆ కుట్రలో మీరు భాగస్వాములా, ఇతర పార్టీలు చేశాయా, ఉన్మాదులు చేశారా, హిందూ వ్యతిరేకులు చేశారా, అన్యమత ప్రచారకులు చేశారా, నిగ్గు తేల్చి వారిని అరెస్టు చేసి కేసులు పెట్టి ఛార్జ్షీట్ దిశగా మీరు అడుగులు వేయకపోతే ఈ రాష్ట్రంలో బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది. మీకు ఒక స్టేట్మెంట్ ఎవరో చేశారని చెప్పి ఒక వ్యాఖ్య చేశామని చెప్పి బాధపడ్డాం, భయపడ్డాం అనుకుంటే లాభం లేదు. డీజీపీ గారు, ముఖ్యమంత్రి గారు, అలాగే హోంమంత్రి గారు, మీరు అందరూ వినండి. బొత్స గారి మీ స్వయంగా మీ కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీ నాయకులపైన ఇటువంటి అఘాయిత్యం జరుగుతోంది. బొత్స గారు మొన్న 180 మందిని అరెస్ట్ చేశాం ఈ కేసుల్లో, దేవాలయాల దాడులపై అని చెప్పారు. 180 ఎక్కడ? లిస్ట్ ఎక్కడ? బొత్స గారు లిస్ట్ ఇవ్వండి, నేను మీడియా ముఖంగా లిస్టు రిలీజ్ చేస్తానని మీరు చెప్పారు. కానీ దానిలో వాస్తవం లేదు. ఎవరిని అరెస్ట్ చేయలేదు. చర్చిపై దాడి జరిగితే 40 మందిని గంటల్లో అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా మీ ప్రభుత్వం వారిని వేధించింది. అటువంటిది 140 గుళ్లపై ఇటువంటి అటాక్స్ జరిగితే ఏ చర్యలు లేవే? మీ ప్రభుత్వ పక్షపాత వైఖరికి ఇంతకంటే మరో నిదర్శనం ఏం కావాలి? ఈ పరిస్థితి చేజారిపోకముందే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఇటువంటి నిరంకుశ ధోరణిని మానుకొని మరి ఒక సహృద్భావ వాతావరణం క్రియేట్ చేయాలి. అన్ని మతాల వారు తమ మతాలని తమకు అనుగుణంగా, తమ మనోభావాలకు అనుగుణంగా వారు మతాలను నిర్వహించుకునేలా అటువంటి పరిస్థితులు కలగజేయాలి. కలగజేయకపోతే ఈ రాష్ట్రం తన ఉనికిని తానే కోల్పోయే ప్రమాదం ఉంది. 151 వచ్చాయి అని చెప్పారు. మీలాగా వచ్చిన వాళ్ళు చాలామంది 150లో 100 పోయిన వాళ్ళు ఉన్నారు, 150లో 150 పోయిన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి వెర్రవేగవద్దు. ప్రజలు ఏ పార్టీతోనైనా ఉంటేనే అధికారం మీకు శాశ్వతం కాదు.
సో కాబట్టి నోటా కంటే తక్కువ వచ్చాయని మీరు చెప్పే ఆ పార్టీపై మీరు ఎందుకు అంత భయపడుతున్నారు? ఎందుకు మమ్మల్ని మరలా మా నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు? మీరు ఈ ధోరణి మానుకోకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైసీపీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీరు ఇటువంటి చర్యల్ని ఆపాలి, వెంటనే దోషుల్ని శిక్షించాలి, లేకుంటే పరిస్థితులు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. సార్ గవర్నర్ గారికి ఏమైనా దీనిపైన రాష్ట్రంలో మేము ఒక వ్యవస్థని కాదు, అన్ని వ్యవస్థలకి, ఎందుకంటే పరిస్థితి 140-150 గుళ్లపై దాడులు జరిగాయి అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని అర్థమైపోయింది. సో ప్రతి ఒక్కరికి దేవుడితో సహా ప్రతి రాజ్యాంగ సంస్థకి ఈ విషయాలు వెల్లడిస్తాం. ఖచ్చితమైనటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించేలా, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేలా అన్ని రకాల ప్రజాక్షేత్రంలో ఇతర రాజ్యాంగ వ్యవస్థల్లో కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ధన్యవాదాలు.